ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నంద్యాల ప్రజలకు అందుబాటులో ఉండేందుకే నంద్యాల జిల్లా కేంద్రంలో ఇల్లు ఆఫీస్ ప్రారంభం. ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి. బాల కార్మికుల్ని పనుల్లో పెట్టుకుంటే కఠిన చర్యలు. దుకాణ షాపుల్లో తనిఖీలు నిర్వహించిన లేబర్ అధికారులు. సీప్లైన్లో శ్రీశైలం మల్లన్న దర్శనార్థం రానున్న సీఎం చంద్రబాబు. ఏర్పాట్లను పరిశీలిస్తున్న జిల్లా అధికారులు. నంద్యాల పట్టణంలో శ్రీ చైతన్య కేంద్రం వద్ద ఈ నెల 10వ తేదీన రామకృష్ణ నేచర్ క్యూర్ యోగా క్లినిక్ ప్రారంభం. నంద్యాల మండలం చాపరేవుల టోల్గేట్ వద్ద కనబడిన లేడీ అఘోరి కారు ప్రత్యక్షం. డిస్ట్రిక్ట్ లెవెల్ సబ్ జూనియర్ షటిల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ కరపత్రాలు విడుదల చేసిన డాక్టర్ రామకృష్ణారెడ్డి. నంద్యాలలో రాష్ట్ర స్థాయి సీనియర్ పురుషులు మహిళల అంతర్జిల్లాల బాల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ పోటీలు ప్రారంభించిన ఎన్ఎండి ఫిరోజ్. ఎంఆర్ డిజిటల్ కేబుల్ టీవీ చైర్మన్ మల్లికిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. నంద్యాల పార్లమెంట్ సభ్యురాలుగా గెలిపించుకున్న నా జిల్లా ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేసేందుకే నంద్యాల జిల్లా కేంద్రం బొమ్మల సత్రంలో ఇల్లు ఎంపీ కార్యాలయం సాదాసీదాగా అర్చకులచే పూజలు చేసి ప్రారంభించామని నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి అన్నారు. నంద్యాల బొమ్మల సత్రంలో అర్చకులచే తెల్లవారుజామున ప్రత్యేక పూజలు చేసి ఇంట్లో పాలు పొంగించి గోవుకు పూజ చేసి ఇంట్లో కలియ తిప్పి ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి గృహ ప్రవేశం నంద్యాల పార్లమెంట్ టీడీపీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ శబరి మాట్లాడారు. జిల్లా కేంద్రం పార్లమెంట్ కేంద్రమైన నంద్యాల పట్టణంలో ఇల్లు ఆఫీస్ తీసుకుని జిల్లా ప్రజలకు సేవ చేస్తా అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు నరహరి విశ్వనాథ్ రెడ్డి, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్ కాకరవాడ చిన్న వెంకటస్వామి, వీరసింహారెడ్డి, గోరుకల్లు ఎరకలయ్య తదితరులు పాల్గొన్నారు. హెడ్ క్వార్టర్లో బొమ్మల సత్రంలో మన తెలుగుదేశం పార్టీ ఎంపీ కార్యాలయం చాలా సింపుల్గా మేము మాత్రమే ఓపెన్ చేయడం జరిగింది. అట్లాగే ఇల్లు ఇక్కడ కూడా నేను ఉండదలుచుకున్నాను. ఖచ్చితంగా అందరికీ అందుబాటులో ఉంటాను. ఎక్కడ ఏదైనా సమస్యలు ఉన్నా, ఏదైనా గ్రీవెన్సెస్ ఉన్నా కూడా నేను ఇక్కడ కార్యాలయం నుంచే తీసుకుంటాను ముందు. అట్లాగే నిన్న సీఎం గారు మన పవర్ స్టేషన్ బేతంచెర్లలో ఓపెన్ చేయడము, అలాగే నిన్న గమనిస్తే మహిళల జోలికి వస్తే తాట తీస్తాను అని చెప్పడము, ఇవన్నీ కూడా చాలా మంచి సూచకం. ఎందుకంటే ఈరోజు మహిళలు అంటే అన్ని రంగాల్లో ముందు ఉన్నారు. అలాంటిది మహిళలను కించపరుస్తూ, అది మన హోంమంత్రిని కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారి పిల్లలు, చిన్న పిల్లలు 10 సంవత్సరాలు 12 సంవత్సరాల పిల్లల్ని కూడా వదలకుండా వైసీపీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళను కూడా క్యారెక్టర్ అసాసిన్ చేస్తున్నారు. అంటే వీళ్ళు అసలు మనుషులా లేకపోతే పశువులా అర్థం కావాలి. పశువులు కూడా నాకు తెలిసి బాగా చాలా డీసెంట్ గా ఉంటాయేమో, కానీ వీళ్ళు నిజంగా చాలా ఘోరాలకు తలపెడుతున్నారు. మహిళల జోలికి ఎవ్వరు వచ్చినా సరే వాళ్ళను వదిలేది లేదు. ఖచ్చితంగా కేసులు ఫైల్ అవుతాయి. అది ఎవరైనా సరే, పై స్థాయి వాళ్ళైనా కింద స్థాయి వాళ్ళైనా. మా నంద్యాల టౌన్ లో ఏ సమస్య వచ్చినా నేను ముందుకు తీసుకెళ్తాను. ఖచ్చితంగా వాళ్లకు కఠిన శిక్ష ఉంటుంది.
బాల కార్మికుల్ని పనుల్లో పెట్టుకుంటే కఠిన చర్యలు. నంద్యాల జిల్లాలో ఎక్కడైనా బడి ఈడు పిల్లల్ని పనుల్లో పెట్టుకుంటే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని బాల కార్మికుల నిర్మూలన లేబర్ కార్మికుల జిల్లా అధికారులు పట్టణంలో తనిఖీలు నిర్వహించిన జిల్లా అధికారులు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆదేశాల మేరకు పట్టణంలో మెకానిక్ షాప్ దుకాణాల్లో బాల కార్మికులతో పని చేయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని దుకాణాల వ్యాపారస్తులకు హెచ్చరికలు జారీ చేస్తూ తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. పట్టణంలో ఎవరైనా కానీ బాల కార్మికులతో పని చేయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, అదేవిధంగా ఇంకా పిల్లలు బడిపేట ఉన్న పిల్లల్ని గుర్తించాలని సూచించారు. ఒకవేళ పిల్లలతో పని చేయిస్తే పట్టుబడినప్పుడు యాజమాన్యంపై 50,000 వరకు జరిమానా వేయడం జరుగుతుందని, అదే కాకుండా జైలు శిక్ష కూడా విధించడం జరుగుతుందని, ఇది గమనించి పిల్లలతో పని చేయించకూడదని తెలియజేశారు. అదేవిధంగా ఐసీపీఎస్ బచావో ఆందోళన సంబంధించి ఎన్జిఓస్ ఈరోజు పాల్గొనడం జరిగింది అని చెప్పండి. ఇట్లా ఒక మెసేజ్ వెళ్ళిపోతే ఉర్దూలో బాగుంటుంది సార్. लेबर ऑफिसर एएमडी समीर मई मेरा नाम हो। ये नंदयाल के आवाम को ये बताया जा रहा है कि एनसीआरपी के स्पेशल ड्राइव चल रहा है नंदयाल के अंदर। कौन भी अंदर दुकान में 18 साल से कम उम्र वाले को रख लिए तो 50,000 रुपये पेनल्टी है और 1 साल की सज़ा होती। ये आज जो हमें नंदयाल के अंदर पूरे दुकाना फिर रही, कोर्ट वाले हैं, एनजीओस बोलते सोनो आदमी, पूरे लेबर डिपार्टमेंट है, आईसीपीएस डिपार्टमेंट है। तो सबको एक बोलने का, माँ बाप को भी बोलने का कि बच्चों को काम को छोड़ो नको, छोड़े बोले तो उसके ऊपर बहुत बड़े 50,000 रुपये तक पेनल्टी आती है और जेल भी आती है। इस वास्ते दुकाना के ओनरों को खासकर बोलना ये चाह रही कि बच्चों को क्या कि काम में नको रख लिए बोले तो 50,000 रुपये तक पेनल्टी है। 18 साल के ऊपर बच्चे काम करना, 18 साल के अंदर बच्चे स्कूल को कॉलेज को जाना, ये हम तुम्हारे को आखिरी बार बोल रहे हैं। ఎన్సీపీసీఆర్ గైడ్లైన్స్ మేరకు జిల్లా వ్యాప్తంగా ఈ చిన్నపిల్లలను ఎవరైతే పనిలో పెట్టుకుంటారో వారిపైన కఠినమైన చర్యలు తీసుకోవాల్సిందిగా మనకు ఎన్సీపీసీఆర్ నుంచి గైడ్లైన్స్ వచ్చినాయి. ఆ మేరకు జిల్లా వ్యాప్తంగా తనిఖీలో నవంబర్ 20 వరకు తనిఖీలు నిర్వహించడం జరుగుతుంది. ఇందులో భాగంగా ఈరోజు నంద్యాల పట్టణం నందు ఉన్నటువంటి పలు దుకాణములు, హోటళ్ళు, మెకానిక్ షాపులు, వెల్డింగ్ షాపులను తనిఖీ చేయడం జరుగుతూ ఉంది. ఈ తనిఖీలో భాగంగా మనకి లేబర్ డిపార్ట్మెంట్తో పాటు ఐసీపీఎస్ డిపార్ట్మెంట్ వారు, అదేవిధంగా మండల్ లీగల్ సర్వీస్ అథారిటీ వారు మరియు బచ్పన్ బచావో ఆందోళన్ అనేటువంటి ఎన్జిఓ సంస్థకు చెందినటువంటి రాజు గారు, సంపత్ గారు ఈ డ్రైవ్లో పాల్గొనడం జరిగింది. అదేవిధంగా ఈ చైల్డ్ లేబర్ అనేటువంటిది సామాజిక బాధ్యత, మన అందరి బాధ్యత. మనం అందరము కూడా మనము ఎవరినైతే 18 సంవత్సరాల పిల్లలను పనిలో పెట్టుకోకుండా మరి 18 సంవత్సరాలు నిండిన వాళ్ళని పనిలో పెట్టుకుంటే ఈ చైల్డ్ లేబర్ అనేటువంటి వ్యవస్థను రూపుమాపేదానికి అవకాశం ఉంది. ఒక అధికారులే కాకుండా మిగతా ప్రజానికం కూడా సామాజిక బాధ్యతగా స్వీకరించి ఎవరు కూడా, ఏ యజమాని కూడా ఈ 18 సంవత్సరాల పిల్లల్ని పనిలో పెట్టుకోకూడదని మరి నంద్యాల కార్మిక శాఖ తరపు నుంచి హెచ్చరిక జారీ చేస్తున్నాము. అదేవిధంగా ఎవరైతే 18 సంవత్సరాల పిల్లలను పనిలో పెట్టుకున్నట్లయితే వారిపైన చట్ట ప్రకారము 50,000 వరకు జరిమానా మరియు సంవత్సరం వరకు మరి ఇంప్రిజన్మెంట్ అనేటువంటిది యాక్ట్ ప్రకారం ఉంది. కాబట్టి మరొక్కసారి నంద్యాల పట్టణ ప్రజలు కానీ, అదే దుకాణ యజమానులకు కానీ, బిల్డింగ్ షాపుల వాళ్లకు, రెడీమేడ్ దుకాణ షాపుల వాళ్లకు, మెకానిక్ షాపుల వాళ్లకు మరొక్కసారి తెలియజేయడం అనగా 18 సంవత్సరాల్లో పిల్లల్ని పనిలో పెట్టుకోకూడదని ఇందు మూలంగా హెచ్చరిస్తున్నాం. జిల్లా వ్యాప్తంగా చైల్డ్ లేబర్ డ్రైవ్ జరుగుతుంది. ఈ డ్రైవ్ లో అన్ని చైల్డ్ లేబర్స్ ఎక్కడున్నారు ఏం కథ ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. 18 ఏళ్ళ దాటిన తర్వాత చైల్డ్ పెట్టుకోవాలి పని వాళ్ళను. తర్వాత ఈ డ్రైవ్ లో మండల్ లీగల్ సర్వీస్ వాళ్ళు, తర్వాత బచ్పన్ బచావో వాళ్ళు, ఎన్జిఓస్, తర్వాత ఐసీపీఎస్ వాళ్ళు పాల్గొనడం జరిగింది. నంద్యాలంతా ఈరోజు చైల్డ్ లేబర్ డ్రైవ్ తిరుగుతున్నాము. ఎవరు అందరి యజమానులకు, నంద్యాలలో అందరి యజమానులకు హెచ్చరించడం ఏమనగా 18 దాటిన పిల్లలను మాత్రమే పనిలో పెట్టుకోవాలి. అట్లా లేకుండా చైల్డ్ లేబర్ను పెట్టుకున్నట్లయితే 50,000 జరిమానా, 1 ఇయర్ జైలు శిక్ష పడుతుంది. కావున మీకు అందరికీ హెచ్చరించడం అయింది. ఎవరిని బాల కార్మికులను పనిలో పెట్టుకోవద్దండి.
ఏపీ సీఎం చంద్రబాబు శ్రీశైలం పర్యటనలో భాగంగా విజయవాడ ప్రకాశం బ్యారేజ్ పున్నమి ఘాట్ నుండి శ్రీశైలం జలాశయం వరకు సీప్లేన్ విమానం ట్రయల్ రన్ నిర్వహించారు. శ్రీశైలం జలాశయంలో ఇప్పటివరకు ఎటువంటి సీప్లేన్ విమానం సర్వీసులు లేకపోవడంతో శ్రీశైలం మల్లన్న భక్తులకు సీప్లేన్ విమానం సర్వీసుల్ని అందుబాటులోకి తెచ్చేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చింది. అయితే ఈ సీప్లేన్ విమానం సర్వీసులు అందుబాటులోకి వస్తే శ్రీశైలం క్షేత్రానికి పర్యాటకుల సంఖ్య భారీగా పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. శ్రీశైలం క్షేత్రాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో అభివృద్ధి చేసేందుకు ఏపీ సీఎం చంద్రబాబు శ్రీశైలం క్షేత్రంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. పర్యాటక శాఖ శ్రీశైలంలో పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందుతుంది. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు రేపు ఉదయం 12:40 సీప్లేన్ ద్వారా శ్రీశైలం క్షేత్రానికి విజయవాడ నుండి సీప్లేన్ విమానంలో రానున్నారు. సీఎం పర్యటనకు భద్రతాపరమైన చర్యల్ని పోలీసులు చేపట్టారు. ఇప్పటికే శ్రీశైలం పరిసరాలు పాతాళ గంగా సీప్లేన్ ల్యాండ్ అయ్యే పరిసరాల్ని భద్రతని పెంచి భద్రతా బలగాల ఆధీనంలోకి తెచ్చుకున్నారు. అయితే ప్రస్తుతం శ్రీశైలం జలాశయం పాతాళ గంగ వద్ద వాటర్లో సీప్లేన్ విమానం ట్రయల్ రన్ విజయవంతంగా ముగిసింది. నంద్యాల పట్టణం భరతమాత గుడి వీధిలోని యోగా చైతన్య కేంద్రం ఎదురుగా రామకృష్ణ నేచర్ క్యూర్ యోగా క్లినిక్ ను ప్రారంభిస్తూ ఉన్నట్లు యోగా గురువు దామోదర్ రెడ్డి కుమారుడు డాక్టర్ రామకృష్ణారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా వారు కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ రామకృష్ణారెడ్డి మాట్లాడారు. తాను కర్ణాటకలోని ధర్మస్థల్లోని ఎస్డీఎం కళాశాల నందు బ్యాచిలర్ ఆఫ్ న్యాచురోపతి యోగిక్ సైన్స్ పూర్తి చేశామని తెలిపారు. భారతదేశంలోనే పేరు పొందిన హైదరాబాద్ గాంధీ నేచురోపతి హాస్పిటల్ వ్యవస్థాపకులు బి వెంకట్రావు తనేడు బాపూజీ దగ్గర శిక్షణ పొందినట్టు తెలిపారు. ఈ యోగా క్లినిక్ నందు అన్ని రకాల జీవనశైలికి సంబంధించిన వ్యాధులకు, దీర్ఘకాలిక వ్యాధులకు, అన్ని రకాల నొప్పులకు ప్రకృతి సిద్ధమైన పద్ధతి ద్వారా చికిత్స చేయబడినని తెలిపారు. ఈ అవకాశాన్ని నంద్యాల పట్టణ పరిసర ప్రాంత ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నంద్యాల పట్టణ ప్రజలు, చుట్టుపక్కల గ్రామ ప్రాంతాలందరికీ కూడా నా శుభాకాంక్షలు. ఈ నెల 10వ తారీఖు ఉదయం నంద్యాలలో మన భవనాసి యోగా సెంటర్ ఎదురుగా ఉండేటువంటి స్థలంలో నంద్యాలలో ప్రప్రథమంగా యోగా న్యాచురోపతి క్లినిక్ మా కుమారుడైనటువంటి గుమ్మడి రామకృష్ణారెడ్డి ప్రముఖ విద్యా సంస్థ అయినటువంటి ధర్మస్థల మంజునాథ క్షేత్రంలో ఉండేటువంటి ఎస్టీఎం న్యాచురోపతి అండ్ యోగిక్ సైన్సెస్ కాలేజీలో యోగా న్యాచురోపతి కోర్సులు పట్టభద్రుడై ప్రముఖ న్యాచురోపతి అయినటువంటి సంస్థ అయినటువంటి గాంధీ నేచర్ క్యూర్ హాస్పిటల్ బి వెంకట్రావు గారి అబ్బాయి బాపూజీ గారి దగ్గర కొంత ప్రత్యేక తర్ఫీదు పొంది ఇక్కడ స్టార్ట్ చేయబోతున్నాడు. ఇది ఆధునిక ప్రకృతి రెండిటి మేళవింపుతో చక్కని ఉపయోగకరంగా ఉండే విధంగా యోగా, ప్రకృతి వైద్యం ఈ రెండింటితో మానవాళికి ఉపయోగకరంగా ఉండే విధంగా తగినటువంటి శిక్షణ ఇవ్వడానికి మీ అందరి ముందుకు వస్తున్నాడు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఆల్టర్నేటివ్ థెరపీస్లో ప్రముఖమైనటువంటి యోగా, ప్రకృతి వైద్యంలో ఉపయోగించుకొని చక్కగా ఆరోగ్యవంతులుగా కావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. నమస్తే, నేను నంద్యాల ప్రముఖ యోగా మాస్టర్ దామోదర్ రెడ్డి గారి అబ్బాయిని. నా పేరు డాక్టర్ రామకృష్ణారెడ్డి. నేను కర్ణాటకలోని ధర్మస్థలలో ఉన్న ఎస్డిఎం నేచర్ క్యూర్ అండ్ యోగా హాస్పిటల్ నందు
BNYS బ్యాచిలర్ ఆఫ్ నేచురోపతి అండ్ యోగిక్ సైన్సెస్ కోర్స్ పూర్తి చేశాను. తర్వాత హైదరాబాద్లోని గాంధీ నేచర్ క్యూర్ డాక్టర్ బి వెంకట్రావు గారి అబ్బాయి అయిన డాక్టర్ బి బాపూజీ గారి దగ్గర 6 నెలలు ప్రత్యేక ట్రైనింగ్ తీసుకొని ఇప్పుడు మన నంద్యాలలో అత్యాధునిక మొట్టమొదటి ప్రకృతి వైద్యశాలను ప్రారంభిస్తున్నాను. కాబట్టి ఇక్కడ మన ప్రకృతి వైద్యశాలలో ముఖ్యంగా అన్ని రకాల జీవనశైలికి సంబంధించిన వ్యాధులు కావచ్చు, అన్ని రకాల నొప్పులకు సంబంధించిన వ్యాధులు అన్నింటికీ మనకి ప్రకృతి సిద్ధమైన పద్ధతుల్లో ట్రీట్మెంట్ ఉంటుంది. కావున నంద్యాల చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలనుకోండి. ఈ నెల 10వ తేదీన ఆదివారం ఉదయం 10 గంటలకి మన ప్రకృతి వైద్యశాల ప్రారంభం కాబోతుంది. కనుక మీరందరూ వచ్చేసి ఈ ప్రారంభోత్సవాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటున్నాము. నంద్యాలలో లేడీ అఘోరి ప్రత్యక్షమైంది. కడప ఆళ్లగడ్డ మీదుగా వెళ్తూ నంద్యాల మండలం చాపరేవుల టోల్గేట్ వద్ద లేడీ అఘోరి నాగసాధు కారును గుర్తించారు. వారి వీడియోలు చిత్రీకరిస్తుండగా కారు ఆపకుండా వెళ్ళింది. అసలు ఏం మాట్లాడద్దు, మా వాళ్ళు ఎత్తుతారులేండి సార్, వదిలేండి సార్, మీరు ఏం చేయాలి, అసలు వెళ్ళిపోద్దు బండి. మాట్లాడకండి, ఎవరు మాట్లాడకండి, అమ్మాయి పోతుంది. సైరను నంద్యాల రామకృష్ణ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డాక్టర్ రామకృష్ణారెడ్డి శాంతినికేతన్ విద్యా సంస్థల చైర్మన్ సుధాకర్ పాల్గొన్నారు. డిస్ట్రిక్ట్ లెవెల్ సబ్ జూనియర్ షటిల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ఈ నెల 13వ తేదీ రామకృష్ణ పీజీ కాలేజ్ నందు గల కాశిరెడ్డి నాయన ఇండోర్ స్టేడియం నందు నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి షటిల్ క్రీడాకారులు, షటిల్ కోచ్ మరియు పాఠశాల కరెస్పాండెంట్స్ అందరూ కూడా విద్యార్థుల్ని ప్రోత్సహించి ఈ ఈవెంట్లో పార్టిసిపేట్ చేయవలసిందిగా కోరుతున్నామన్నారు. ఇందులో అండర్ 13, అండర్ 15 ఏజ్ గ్రూప్ కి సంబంధించి బాయ్స్ అండ్ గర్ల్స్ కి వేరువేరుగా కాంపిటీషన్ నిర్వహించడం జరుగుతుంది. ఎవరైతే పార్టిసిపేట్స్ ఉన్నారో ఆ కేటగిరీకి చెందిన విద్యార్థులు మీ ఆధార్ కార్డ్స్తో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని సమాచారం కొరకు 8985829434 9700802189 ఫోన్ చేసి సంప్రదించాలని, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ రామకృష్ణారెడ్డి మాట్లాడారు. క్రీడా భారతి స్థాపించినప్పటి నుండి అనేక రకాల ఈవెంట్స్ ఆర్గనైజ్ చేస్తూ అన్ని గేమ్స్ ని ప్రమోట్ చేస్తూ నంద్యాల ప్రాంతంలో మంచి క్రీడాకారుల్ని తయారు చేయడం క్రీడా భారతి యొక్క ముఖ్య ఉద్దేశం. అందులో భాగంగా బాలల దినోత్సవానికి పురస్కరించుకొని నవంబర్ 13వ రోజు రామకృష్ణ కాలేజ్ నందు గల కాశిరెడ్డి నాయన ఇండోర్ స్టేడియంలో ఈ ఈవెంట్ షటిల్ టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. నంద్యాల జిల్లాలో క్రీడా భారతి ఏర్పడిన తర్వాత క్రీడాకారులకి అన్ని రకాలుగా ప్రోత్సహిస్తున్నాం. అందులో భాగంగా నవంబర్ 14th చిల్డ్రన్స్ డేని పురస్కరించుకొని మరొక టోర్నమెంట్ నిర్వహించాలని చెప్పేసి నిర్ణయించడం అయింది. ఇందులో భాగంగా క్రీడా భారతి ఆధ్వర్యంలో డిస్ట్రిక్ట్ లెవెల్ సబ్ జూనియర్ అండర్ 13, అండర్ 15 ఈ ఏజ్ కేటగిరీలో బాయ్స్ అండ్ గర్ల్స్కి సపరేట్గా డబుల్స్ షటిల్ టోర్నమెంట్ నిర్వహించాలని నిర్ణయించాం. ఇది నవంబర్ 13th రామకృష్ణ పీజీ కాలేజ్ నందు గల కాశీనాయన ఇండోర్ స్టేడియం నందు ఈ టోర్నమెంట్ నిర్వహించబడుతుంది. కాబట్టి పాఠశాల కరెస్పాండెంట్స్ అందరూ కూడా మీ విద్యార్థుల్ని ఈ టోర్నమెంట్లో భాగస్వాములు చేయవలసిందిగా కోరుతున్నాను. అలానే మంచి అవకాశం విద్యార్థులకి. సో బాలల దినోత్సవం వెరీ ఇంపార్టెంట్ డే ఫర్ దెమ్. సో ఈ సందర్భంగా మరి పిల్లల్ని ప్రోత్సహించి ఈ షటిల్ కోచ్లు, విద్యార్థుల తల్లిదండ్రులు అందరూ కూడా మీ పిల్లల్ని ఈ టోర్నమెంట్కి హాజరయ్యేలా చూడాలని చెప్పి కోరుకుంటూ ఈ రిజిస్ట్రేషన్ కొరకు ఆధార్ కార్డు, డేట్ ఆఫ్ బర్త్ కు అండర్ 13 కేటగిరీ 15th ఏజ్ కన్ఫర్మేషన్ కోసం ఆధార్ కార్డ్ కంపల్సరీ. ఆధార్ కార్డుతో మరి రిజిస్టర్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. సో రిజిస్టర్ చేసుకోవాల్సినటువంటి ఫోన్ నంబర్స్ నాగార్జున 8985809434, అలానే సాయి 9700802189. సో ఈ నంబర్లకి ఫోన్ చేసి మీ విద్యార్థుల పార్టిసిపేట్ అయ్యేటువంటి స్టూడెంట్స్ యొక్క
స్టూడెంట్స్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఒక మంచి ఈవెంట్ కాబట్టి విద్యార్థుల తల్లిదండ్రులు, కోచ్లు అందరూ సహకరించాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. క్రీడల్ని ప్రోత్సహించడం కోసం జాతీయ స్థాయిలో క్రీడా భారతి అనే ఒక సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సంస్థకి నంద్యాల జిల్లా అధ్యక్షులుగా సుధాకర్ గారిని ఎంపిక చేయటం జరిగింది. ఈ రాబోయేటువంటి నవంబర్ 14న బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని బాలలని ప్రోత్సహించడం కోసం, బాలల్లో మంచి క్రీడాకారులను తయారు చేయడం కోసం క్రీడా భారతి నంద్యాల జిల్లా ఆధ్వర్యంలో డబుల్స్ షటిల్ టోర్నమెంట్స్ని అండర్ 13 and 15 years గ్రూప్కి ఈ నెల 13వ తేదీన శ్రీ రామకృష్ణ పీజీ కళాశాలలోని కాసిరెడ్డి నాయన ఇండోర్ స్టేడియం నందు జరపబడుతున్నాయి. కాబట్టి పిల్లలు రిజిస్ట్రేషన్ చేసుకొని ఆ గేమ్కి అటెండ్ కావాల్సిందిగా కోరుతున్నాం. ఇది పిల్లలకి మంచి ప్రాక్టీస్ వచ్చే విధంగా తయారు చేయడం కోసం, మంచి పిల్లల్ని తయారు చేయడం కోసం, క్రీడాకారులను తయారు చేయడం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నం. దీన్ని అందరూ సద్వినియోగపరచుకోవాల్సిందిగా కోరుతున్నాం. నంద్యాలలోని జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఇండోర్ స్టేడియం ఆవరణంలో ఉమ్మడి కర్నూలు జిల్లా బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి సీనియర్ పురుషులు, మహిళల అంతర్ జిల్లాల బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు ఎల్ఎండి ఫిరోజ్, ఎంఆర్ డిజిటల్ కేబుల్ టీవీ చైర్మన్ మలికిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మార్పెట్ డైరెక్టర్ సీనియర్ న్యాయవాది తాతిరెడ్డి తులసిరెడ్డి, గురురాజా విద్యాసంస్థ డైరెక్టర్ శేషారెడ్డి, చిన్నప్పరెడ్డి, రామలింగారెడ్డి పాల్గొన్నారు. అనంతరం జెండాను ఆవిష్కరించారు. 13 జిల్లాలకు చెందిన క్రీడాకారులు గౌరవ వందనం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 13 ఉమ్మడి జిల్లాల నుండి 250 మంది క్రీడాకారులు, 56 మంది అఫీషియల్స్ పాల్గొన్నారని, పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను జాతీయ స్థాయి పోటీల్లోనే పాల్గొనే రాష్ట్ర జట్టుకు ఎంపిక చేస్తామన్నారు. బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఫ్లాగ్ హాయిస్టింగ్ చేస్తున్నారు మా ప్రెసిడెంట్ గారు. శ్రీ వై విజయశంకర్ రెడ్డి గారు క్లాప్స్ నప్పుడు క్లాప్స్ కొట్టండి. ద ప్రెసిడెంట్ ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్ స్టేట్ బాల్ బ్యాడ్మింటన్ is being hoisted the flag of Andhra Pradesh state ball badminton flag. మీరందరూ పొజిషన్లో ఉండండి. పురుషులు మరియు మహిళా జట్ల గౌరవ వందనం స్వీకరించవలసిందిగా కోరుతున్నాము. విశాల సుందర వైవిధ్యభరిత జన సందోహంతో, నిత్య వికాసంతో సందడి గొలిపే సముద్ర తీర, పచ్చని ఎత్తైన కొండలు, లోతైన లోయలు, ఆకాశహర్మ్యాలు, విభిన్న సంస్కృతితో విలాసవంతమై పలు పరిశ్రమలతో దేశ పరిశ్రమల గుడ్ షెపర్డ్ స్కూల్ విద్యార్థినులు గౌరవ వందనం స్వీకరించాల్సిందిగా కోరుతున్నాం. విశాఖ జిల్లా ఆధ్యాత్మికలతో, సత్యసాయి దీప్తులతో, గోదావరి నదీ జలాల పరిశుద్ధ మంచి అలరారుచు ప్రస్తుతం అనన్య పరిశ్రమల పెట్టుబడితో, పారిశ్రామిక వ్యాపారాల పెట్టుబడితో, పారిశ్రామిక అభివృద్ధి ఆశా దృక్పథంతో, అభివృద్ధి పటాన అంచెల విశ్వాసంతో అడుగులు వేస్తున్న అనంతపూర్ జిల్లా విశ్వవిఖ్యాత కలియుగ వెంకటేశ్వరి స్వయంభూ అధికారం, నిత్య కళ్యాణం, పచ్చతోరణంతో అనేక విద్యలకు నిలవమే సర్వభక్త కోటి జనసందోహ నిత్య భక్తి తత్వంతో ప్రసిద్ధ దైవం బాలాజీ క్షేత్రంలో మీరు అక్కడ వచ్చారు ఆపండి. అమరావతి పుణ్యక్షేత్రంతో, గుంటూరు గోంగూర ఘమఘములతో, మంగళగిరి పానకాల స్వామి మహద్వలంతో రాష్ట్ర రాజధానిగా అత్యంత త్వరితగతిన రాయలసీమకి రాజకీయ వన్నె తెచ్చిన అన్నమయ్య కృష్ణానది పర్వలతో సాక్షాత్తు అమ్మలగన్న అమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ కనకదుర్గమ్మ ఆశీస్సులతో రాష్ట్ర నడిబొడ్డుగా వెలసలుచున్న విజయవాడ నగరంతో కదం తొక్కుచున్న కృష్ణా జిల్లా పాడి పంటలకు ప్రసిద్ధి నెల్లూరు మొలకల
ధాన్యం ప్రసిద్ధితో మగ్గం నేతకారుల ముక్త మనోహర చీర తయారీ వెంకటగిరితో నవనవలాడుతున్న నెల్లూరు జిల్లా. ప్రకాశిత కందుకూరి వీరేశలింగం ప్రఖ్యాతిగాంచిన ఒంగోలు గిత్తల అందం, బాక్సైట్ ఖనిజ సంపదలు, గనుల సంపదతో పడ్వరులుచున్న ప్రకాశం జిల్లా. కొంగొత్తు కేంద్ర విమానయాన శాఖ మంత్రి శ్రీ రామ్మోహన్ నాయుడు గారి అండదండలతో బాల్ బ్యాడ్మింటన్ జిల్లా. పురాతన విజయనగర రాజుల దర్పంతో వినూత్న పొందాతో వేంచేస్తున్న విజయనగరం జిల్లా. గోదావరి నదీ తీర సంపదతో, పాడి పంటలతో, పచ్చని చాల పరిపక్వతతో, పదాది గమనంతో కదులుతున్న పశ్చిమ గోదావరి. రాయలసీమకే రారాజు కర్నూలు మహానంది మహిమతో ఆంధ్ర రాష్ట్ర బాల్ బ్యాడ్మింటన్కు జాతీయ ఛాంపియన్షిప్ను అందించిన నంద్యాల గడ్డలో నవనవలాడుతూ కదం తొక్కుతూ 13 జిల్లాల జట్లకు ఆతిథ్యమిస్తున్న కర్నూలు జిల్లా. కరీముల్లా గారు, ఆర్గనైజింగ్ సెక్రటరీ ఆఫ్ ది ఛాంపియన్షిప్. శ్రీ రామకృష్ణ, శ్రీ షేక్ షావలి రెడ్డి, డైరెక్టర్ గురురాజ్. కాబట్టి కొద్దిగా కష్టపడి ఆడండి, ఎందుకంటే బాల్ బ్యాడ్మింటన్ ఆడాం అంటున్నారు, అయినా ఉంది అని మనం చెప్తున్నాం. ఎందుకంటే నంద్యాల, కర్నూలు జిల్లా కానీ, కడప, చిత్తూరు, వైజాగ్ ఎక్కడైనా బాల్ బ్యాడ్మింటన్ ఉంది. సురేష్ 2011లో కెప్టెన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. చిన్నప్రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే చిన్నప్రెడ్డి ఏది తీసుకునే స్పిరిట్ గా తీసుకుంటాడు. మామూలుగా మేము చిన్నప్రెడ్డి సార్ను 10 సార్లు మేము అయ్యప్ప మార్లు పోయినప్పుడు ఆయన స్పిరిట్, ఎందుకంటే ఆయనే దాదాపు నంద్యాల నుంచి పోవాలంటే దాదాపు 100 నుంచి 150 ఆయన ఏది తీసుకునే స్పిరిట్ గా తీసుకుంటాడో ఎక్కడైనా కానీ సక్సెస్ చేసుకుంటాడు సార్. అదే విధంగా నంద్యాల డిస్టిక్ లో ఈ రోజు బాల్ బ్యాడ్మింటన్ సార్ చెప్తున్నాడు. ఇప్పుడు దాదాపు 10 సార్లు ఇక్కడనే బాల్ బ్యాడ్మింటన్ జరగడం అనేది చాలా సంతోషకరము. ఏది తీసుకుని ఆయన స్పోర్ట్స్ గా తీసుకుంటాడు. నంద్యాలలో ప్రతి ఒక్కరు ఎంతో సాయం చేసిన దాతలు ఉన్నారు కాబట్టి ముందుగా కానీ ఇట్లా ప్రతి ఒక్క కార్యక్రమాలు చిన్నప్పటి ఏదైనా ముందుండి చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా. ఎందుకంటే నంద్యాలలో ఏదైనా చేయాలనుకున్నప్పుడు దాతలు కానీ ముందుకు వస్తారు, అందరూ సేవ చేయగలుగుతారు. ఎందుకంటే ఈ దాదాపు ఇప్పుడు 11 డిస్టిక్లు ఇక్కడికి ఎంటర్ అయినాయి. ఆ డిస్ట్రిక్ట్ విజయనగరం నుంచి రాయలసీమ వరకు ఈ 11 డిస్టిక్లు పిల్లలు స్పోర్ట్స్ లో మాత్రం ఓటమి ఉంటుంది, గెలుపు ఉంటుంది, అందరూ సమానంగా తీసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ రోజు స్పోర్ట్స్ కు విలువ, మనం డిగ్రీ పాస్ అయినామంటే స్పోర్ట్స్ లో తప్పకుండా జాబ్ వస్తా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు కానీ 2% నుంచి 1% పెంచి 3% చేసినాడు. మీకు ఉద్యోగ అవకాశాలు కానీ, అది కాక ఇప్పుడు చిన్నప్రెడ్డి గారు ఇంత ముందే చెప్పారు, దాదాపు రైల్వేలోనే దాదాపు 25-30 జాబ్స్ వచ్చినాయని చెప్పి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను పిల్లలను. ఎందుకంటే మీరు స్పిరిట్ గా తీసుకొని మంచి భవిష్యత్తు ఉండాలి గేమ్స్ లో, అదే విధంగా చదువులో కానీ మీరు ముందుండి ఖచ్చితంగా రానియని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మా మిత్రులకు అందరూ కూడా ఇక్కడికి వచ్చేసిన వివిధ జిల్లాల నుంచి ఈస్ట్ టు వెస్ట్ కు వచ్చినటువంటి అందరికి కూడా ఈ స్పోర్ట్స్ వాళ్ళకి అందరికి కూడా నా నమస్కారాలు. ఈ స్పోర్ట్స్ అంటే ఒక ఆనందం, ఉత్సాహం, శారీరకమైనటువంటి బలం కూడా కూడుకుంటుంది. ఈ ఏబీ 10th సీనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ బాడ్మింటన్ ఛాంపియన్షిప్ మన నంద్యాలలో జరగడం చాలా సంతోషకరం. గతంలో చిన్నప్రెడ్డి గారు వీళ్ళందరూ కూడా చాలా ఇటువంటి స్పోర్ట్స్ కండక్ట్ చేయడం జరిగింది. కాబట్టి మరలా నంద్యాలలో జరగడం చాలా సంతోషకరం.
అటువంటి శ్రీకాకుళం విజయనగరం నుంచి నంద్యాలకు రావడం అంటే చాలా గొప్ప విశేషం. ఎందుకంటే ఇటువంటి కార్యక్రమాలందరినీ కూడా అన్ని స్కూల్స్ వారు, అన్ని యజమాన్య కరస్పాండెంట్స్ అందరూ కూడా దీన్ని వినియోగించుకొని విరివిరిగా పాల్గొనాలని చెప్పేసి నేను కోరుకుంటూ పిల్లలందరినీ కూడా ఈ స్పోర్ట్స్ కు బాగా అలవాటు చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. నిన్ననే మన ముఖ్యమంత్రి గారు స్పోర్ట్స్ కోటాలో 1% జాబ్స్ కు ప్రాధాన్యత ఇచ్చారు. 1% పెంచడం జరిగింది. ఉద్యోగాల కోసం 3% అంటే 1% నుంచి 3%, 1% నుంచి 3% పెంచడం జరిగింది. 2 నుంచి 1% పెంచడం జరిగింది. కాబట్టి ఇదంతా కూడా స్పోర్ట్స్ ఎవరికైతే ప్రావీణ్యత ఉంటుందో వాళ్ళందరూ కూడా ఉద్యోగాలు కూడా స్పోర్ట్స్ దాని కింద మీకు స్పోర్ట్స్ కోటా కింద వచ్చేదానికి అవకాశం ఉంది. దీన్ని అంతా కూడా మీరు వినియోగించుకోవాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మన కర్మలపై గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నంద్యాల ప్రజలకు అందుబాటులో ఉండేందుకే నంద్యాల జిల్లా కేంద్రంలో ఇల్లు ఆఫీస్ ప్రారంభం. ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి. బాల కార్మికుల్ని పనుల్లో పెట్టుకుంటే కఠిన చర్యలు. దుకాణ షాపుల్లో తనిఖీలు నిర్వహించిన లేబర్ అధికారులు. సీప్లైన్లో శ్రీశైలం మల్లన్న దర్శనార్థం రానున్న సీఎం చంద్రబాబు. ఏర్పాట్లను పరిశీలిస్తున్న జిల్లా అధికారులు. నంద్యాల పట్టణంలో శ్రీ చైతన్య కేంద్రం వద్ద ఈ నెల 10వ తేదీన రామకృష్ణ నేచర్ క్యూర్ యోగా క్లినిక్ ప్రారంభం. నంద్యాల మండలం చాపరేవుల టోల్గేట్ వద్ద కనబడిన లేడీ అఘోరి కారు ప్రత్యక్షం. డిస్ట్రిక్ట్ లెవెల్ సబ్ జూనియర్ షటిల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ కరపత్రాలు విడుదల చేసిన డాక్టర్ రామకృష్ణారెడ్డి. నంద్యాలలో రాష్ట్ర స్థాయి సీనియర్ పురుషులు, మహిళల అంతర్ జిల్లాల బాల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ పోటీలు ప్రారంభించిన ఎన్ఎండి ఫిరోజ్, ఎంఆర్ డిజిటల్ కేబుల్ టీవీ చైర్మన్ మల్లికిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్.